అగ్రరాజ్యం అమెరికాలో ఆర్థిక మేఘాలు కమ్ముకుంటున్నాయి. రెండోసారి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ హయాంలో అమెరికన్ల జీవన ప్రమాణాలు కఠిన సవాళ్లు ఎదుర్కొంటున్నాయి. ట్రంప్ అనుసరిస్తున్న కఠిన వాణిజ్య విధానాలు, ఇతర దేశాలపై విధిస్తున్న భారీ ప్రతీకార సుంకాలు, అంతర్జాతీయ ఉద్రిక్తతలు వేరేసి అమెరికా ఆర్థిక వ్యవస్థను అస్థిరత వైపుకు నెట్టేస్తున్నాయి. ఈ క్రమంలోనే దేశ ఆర్థిక వ్యవస్థను వెన్నెముకగా నిలిచే రియల్ ఎస్టేట్ రంగం తీవ్ర సంక్షోభంలో కూరుకుంటుంది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తుంది. 2020 నుంచి 2022 మధ్య కాలంలో అమెరికా ఇళ్ల మార్కెట్ ఊహించని రీతిలో వృద్ధి చెందుతుంది. తక్కువ వడ్డీ రేట్ల, వర్క్ ఫ్రం హోమ్ వెసులుబాటుతో ప్రజలు నగరాల నుండి శివార్లకు తరలి వెళ్లడం వల్ల ఇళ్లకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. ఆ సమయంలో ఇళ్ల ధరలు దాదాపు 40% వరకు పెరిగాయి. ముఖ్యంగా ఫ్లోరిడాలో, మియామి వంటి ప్రాంతాల్లో ధరలు రెట్టింపు అయ్యాయి. అయితే ఆ బూమ్ ఇప్పుడు ఒక బుడగలాగా పేలిపోయి దశకు అయితే చేరుకుంది. ద్రవ్యోబలాన్ని అదుపు చేసే క్రమంలో అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను 5.5% వరకు పెంచడం రియల్ ఎస్టేట్ రంగాన్ని శరాఘాతంగా మారింది. దీనివల్ల 30 ఏళ్ల మార్జిగేట్ వడ్డీ రేట్లు 7.5%కి చేరాయి. ఫలితంగా మధ్యతరగతి ప్రజలు నెలవారీ ఈఎంఐల రెట్టింపు అయ్యాయి. కొత్తగా ఇల్లు కొనుక్కోవాలనుకునే వారి సంఖ్య 25%కి పడిపోయింది. టెక్సస్, ఫోనిక్స్, ఫ్లోరిడా వంటి ప్రధాన మార్కెట్లలో డిమాండ్ 40% మేర క్షీణించింది. ప్రస్తుతం అమెరికా మార్కెట్లో 6.2 లక్షలకు పైగా ఇల్లు కొనుగోలుదారులు లేక అమ్మకానికి సిద్ధంగా ఉన్నాయి. 2008 నాటి ప్రపంచ ఆర్థిక సంక్షోభం తర్వాత ఇతర భారీ స్థాయిలో ఇల్లు నిలిచిపోవడం ఇదే మొదటిసారి. సాధారణంగా మార్కెట్లో 3 నెలల సరఫరా ఉండడం ఆరోగ్యకరమైన సంకేతం. కానీ ప్రస్తుతం అది 9 నెలల స్థాయికి చేరుకోవడం గమనార్హం. అంటే ఇళ్లు ఉన్నాయి, కానీ కొనే శక్తి ప్రజల వద్ద లేదు. లాక్ ఇన్ ఎఫెక్ట్ కారణంగా గతంలో తక్కువ వడ్డీ రేట్లకు ఇల్లు కొనుగోలు వారు చేసేవారు. వాటిని అమ్మడానికి ఇష్టపడడం లేదు. మరోవైపు కొత్త ధరలు, వడ్డీ రేట్లు సామాన్యుడిని అందనంత ఎత్తులో ఉన్నాయి. ఈ ప్రతిష్టంభన వల్ల రియల్ ఎస్టేట్ ఏజెంట్ల ఆదాయం 20% తగ్గిపోయింది. ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టిస్తామన్న హామీ ఇచ్చిన ట్రంప్ ఇప్పుడు అంతర్జాతీయ వాణిజ్య యుద్ధాలతో ద్రవ్యోల్బణాన్ని మరింత పెంచుతున్నారు అనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వస్తువుల ధరలు పెరగడం, నిర్మాణ వ్యయం భారం అవ్వడం, ప్రజలు కొనుగోలు శక్తి తగ్గడం వల్ల హౌసింగ్ మార్కెట్ కుప్పకూలే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆర్థికవేత్తల అంచనా ప్రకారం ఫెడరల్ రిజర్వ్ 2026 చివరి నాటికి వడ్డీ రేట్లను 4%కి తగ్గిస్తే తప్ప ఈ రంగం కోలుకోవడం కష్టం. ఒకవేళ ఇళ్ల ధరలు అమాంతం పడిపోతే అది బ్యాంకింగ్ రంగంపై కూడా ప్రభావం చూపే విధానముగా ఉంటుంది. 2008 తరహాలో మరో భారీ ఆర్థిక మాంద్యానికి దారి తీసే అవకాశం కూడా ఉంది. అమెరికా రియల్ ఎస్టేట్ రంగం ప్రస్తుతం ఒక విషమ పరీక్ష ఎదుర్కొంటుందని, ఇది కేవలం అమెరికాకే పరిమితం కాకుండా ప్రపంచ మార్కెట్లను కూడా వణికించేలా కనిపిస్తుంది.